భారతదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన, నేటికి కూడా ఏమాత్రం చిక్కు చెదరకుండా అందంగా నిలిచిన బృహదీశ్వర ఆలయం చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగం కలిగిన క్షేత్రమే ఈ బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయంలో అతిపెద్ద శివలింగం కలిగి ఉండటం వలన ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించుకుంది. ఈ ఆలయం యొక్క మరొక విశేషం ఏమిటంటే, గోపురం యొక్క నీడ అనేది భూమి మీద పడదు. మొదట ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అనేది తంజావూరులో ఉంది. తంజావూరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా తంజావూరు అని వచ్చింది. తంజావూరిని ద రైస్ బౌల్ ఆఫ్ ద తంజావూరు అని కూడా పిలుస్తారు. ఈ తంజావూరు చోళరాజుల పాలనలో ముఖ్య పట్టణంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయం క్రీస్తు శకము 1004 నుంచి మొదలుపెట్టి 1009 వరకు పూర్తి చేశారు. దాదాపు 5 సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం అంటే ఎంతో గొప్ప విషయం. ఈ ఆలయం కట్టి ఇప్పటికీ 1000 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఇంకో విశేషం ఏమిటంటే, ఈ ఆలయం నిర్మించడానికి ఎలాంటి సున్నప్రాయ కానీ, ఇటుక కానీ, ఇనుప కడ్డీలు కానీ ఉపయోగించలేదు. ఈ ఆలయంలో ప్రధానమైన దైవం శివుడు. ఈ శివుణ్ణి 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు ఈ ఆలయం ప్రతిష్టాపన చేశాడు. ఈ భారీ శివలింగం యొక్క ఎత్తు ఎంత అంటే 3.7 మీటర్లు, వెడల్పు వచ్చేసి 5 మీటర్లు కలిగి ఉంది. శివలింగం ముందున్న నంది వచ్చేసి 2.7 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పు కలిగి 20 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒకే ఒక్క రాతితో నిర్మించబడిన నంది విగ్రహం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు, కానీ బయట గోడలపైన అనేక దేవతా విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, యముడు మొదలైన విగ్రహాలు మనకు ఇక్కడ గోడల మీద మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం మొత్తాన్ని గ్రానైట్తో నిర్మించడం జరిగింది. ఈ గ్రానైట్ కూడా రాళ్ల సాంద్రతను బట్టి ఒకదాని మీద ఒకటి నిలిచి ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఎలాంటి సున్నం కానీ, ఇనుప కడ్డీలు కానీ, ఇలాంటి మైన పూతలు కానీ పూయకుండా నిర్మించడం జరిగింది. ఈ ఆలయ గోపురం అనేది 13 అంతస్తులు నిర్మించడం జరిగింది. ఈ 13 అంతస్తులో మొత్తము గ్రానైట్తో నిర్మించడం జరిగింది. అంత ఎత్తైన గోపురాన్ని అలాంటి కాలంలో, ఎలాంటి యంత్రాలు అలాంటివి లేని కాలంలో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఆలయం మొత్తం గ్రానైట్తో నిర్మించడం జరిగింది. కానీ తంజావూరుకి 100 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి గ్రానైట్ యొక్క తవ్వకాలు, గ్రానైట్ యొక్క నిధులు లేవు. ఇలాంటి భారీ గ్రానైట్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఎవ్వరికి అంతుచిక్కని విషయం. కొందరు పరిశోధకులు, మేధావులు తెలియజేస్తుంది ఏమంటే, తంజావూరుకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోవై అనే ప్రాంతంలో 2 కొండలను తొలిచి ఈ గ్రానైట్ను తీసుకువచ్చినట్టు అంచనా వేస్తున్నారు. గోపురం విషయానికి వస్తే, గోపురం పైనున్న కలశం వచ్చి 81.28 టన్నుల బరువు కలిగి ఒకే నల్లరాతితో చేశారు. అంత బరువైన కలశాన్ని అంత ఎత్తున ఎలా పెట్టారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. కొందరు పరిశోధకులు ఏమంటున్నారంటే, పక్కన ఉన్న గ్రామం నుంచి ఒక వంతెనలాగా వేసి దానిని అంత పైకి ఎత్తి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని మనం చూడాలనుకుంటే తంజావూరుకి వెళ్ళాలి. ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఇంకా కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి కాళికామాత ఆలయము, దుర్గామాత ఆలయము, పార్వతీమాత ఆలయము, నటరాజస్వామి ఆలయము, గణపతి ఆలయము, ఇలా చుట్టూ ఇంకొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నటరాజ ఆలయం, దీన్ని సంగీత మండపం అని కూడా అంటారు. అక్కడ ఉన్న స్తంభాలను మీటినప్పుడు ఒక్కొక్క స్తంభం నుంచి ఒక రకమైన ధ్వని వినిపిస్తుంది మనకు. ఒక దాంట్లో నుంచి లోహపు ధ్వని, ఇంకో దాని నుంచి రాతి మీద మీటినట్టు రాతి ధ్వని, ఆ విధంగా వివిధ రకాలైన ధ్వనులను మనకు వినిపిస్తాయి.
ఈ ఆలయం మొత్తం చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దగా, ప్రాంగణం మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయం ఎలాగుందో మీరు కూడా చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.